కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక్కెకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఒక్కెకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నామమాత్రం ఆయకట్టే రావడం జరిగింది. మరి శాఖ నిర్వహణ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఆ 10 ఏళ్ల పాటు జరిగింది. మేము వచ్చిన తర్వాత సిస్టమ్స్ ఇన్ ప్లేస్ పెట్టి తీసుకొచ్చి ఒక 1,200 మంది కొత్తగా ఇంజనీర్లు రిక్రూట్ చేసి 1,800 మంది లస్కర్లను తీసుకొని ఒక ఇరిగేషన్ శాఖని కొంత లైన్లో పెట్టడం జరిగింది. 10 ఏళ్ల పాటు ప్రమోషన్స్ అనేది లేకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము మొత్తం సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ కూడా పూర్తి చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా పూర్తి స్థాయిలో ఒక షేప్కి తీసుకొచ్చినాం. ఇప్పుడు మనం ఏం గమనిస్తున్నాం, నేను ఒరిజినల్ హైదరాబాదీ, అంటే టీఆర్ఎస్ వాళ్ళ కదలికలు చూస్తుంటే ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అనిపిస్తుంది. ఎట్లంటే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది వాళ్ళు, కూలిపోయింది వాళ్ళ టైంలో. ఎన్డిఎస్ఏ టీం వచ్చి డ్యూ టు పువర్ డిజైన్, పువర్ కన్స్ట్రక్షన్, పువర్ మెయింటెనెన్స్ కూలిపోయిందని వాళ్ళ టైంలోనే రిపోర్ట్ ఇచ్చిండ్రు, ప్రిలిమినరీ రిపోర్ట్. వాళ్ళ టైంలో ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అడ్వైజర్సే దీంట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా ఇష్యూస్ ఉండే, అందుకోసమే కూలిపోయిందని ఇచ్చిండ్రు. ఇప్పుడు నాశనం పెట్టించి ఇప్పుడేమో 10-15 రోజులకు ఒకసారి ఏదో మాట్లాడారు. కన్నెపల్లి పంపోజ్ పోయి ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంపోజ్ ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే తెలంగాణకి మరి ఈ రోజున్న దురదృష్ట పరిస్థితి రాకపోయేది. మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము. మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు చేసిన ఘోర తప్పిదాల వల్లనే ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి. నేను ఓన్లీ 1 or 2 బేసిక్ పాయింట్ చెప్తా, ది ఇంజనీర్స్ విల్ గివ్ యూ ద మోర్ డీటెయిల్స్. చాలా స్పష్టంగా ఆ 3 బ్యారేజీలో ఉపయోగించిన సీకెంట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విచ్ ఈస్ ది అపెక్స్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది హైయెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ, సెడ్ ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, యాజ్ ఇట్ ఈస్గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు.